హాయ్ ఫ్రెండ్స్, మాది విజయవాడ. నా పేరు రాంబాబు. నేను 5.1 హోమ్ థియేటర్ కోసం ఒక 5 మంత్స్ నుంచి యూట్యూబ్లో చూస్తున్నా. చాలామంది టెక్నీషియన్తో మాట్లాడాను, కాల్ చేశాను. కొంతమంది రెస్పాన్స్ అయ్యారు, కొంతమంది రెస్పాన్స్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే, నేను పాతదే హోమ్ థియేటర్ ఒకటి ఉంది నాకు. అది ప్రోలాజిక్. అవి స్పీకర్స్ అను యాంప్లిఫైర్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి సబ్వూఫర్, ఇది యాంప్లిఫైర్, ఇది స్పీకర్స్. నువ్వు కనపడి అవసరం లేదులే. ఈవెంట్ స్పీకర్లు పక్కన పెట్టాను. అయితే యూట్యూబ్లో చూస్తుంటే టెక్నీషియన్ సొల్యూషన్స్ అని చెప్పి మనోడు నాకు పరిచయం అయ్యాడు. ఇలా నాకు 5.1 హోమ్ థియేటర్ కావాలన్నా మరి ఎంత అవుతుంది ఏంటి అని చెప్పేసి అన్నయ్యతో మాట్లాడటం జరిగింది. నా దగ్గర పలానా యాంప్లిఫైర్ ఉంది, పలానా స్పీకర్లు ఉన్నాయి అని చెప్పా. అయితే ఒకసారి నాకు ఫోటోలు పెట్టు అంటే ఫోటోలు పంపించాను అన్నయ్యకి. సరే మరి దాన్ని మోటివేషన్ చేద్దామా, మరి కొంత ఖర్చు అయింది, మరి చేయమంటామని అడిగాడు. అవుట్పుట్ పరంగా కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పాడు. లేదన్నా నాకు దానికి ఛానల్ డివైడ్ అవ్వాలి, సరౌండింగ్ కానీ సెంటర్ కానీ డివైడ్ అవ్వాలన్నా అవుట్పుట్ బాగుండాలని చెప్పాను. అయితే ఒక పని చేద్దాం, స్పీకర్లోనో యాంప్లిఫైర్ అవి పక్కన పెట్టేసి నేను స్పీకర్లో యాంప్లిఫైర్ ఇస్తాను, మనీ ఎంత అయిద్దని చెప్పాడు. సరే నేను ఓకే అన్నాను. నేను ఇచ్చి మనవాడికి ఆర్డర్ 1 మంత్ అయింది. 1 మంత్ అయింది నాకు స్పీకర్లు కానీ యాంప్లిఫైర్ కానీ రావడానికి. ఈరోజే తీసుకొచ్చాం. ఉదయం విన్నాను, పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా పెట్టాను. కొంచెం కూడా హీట్ అనేది రాలేదు, బాగుంది. ఇంకోటి ఏంటంటే కాస్ట్ పరంగా కూడా మనోడు రీజనబుల్గానే ఇస్తున్నాడు. అక్కడికి వెళ్ళాం మేము, ఒకసారి స్పీకర్లకు వెళ్ళాము, తెచ్చుకున్నాం. మళ్ళీ యాంప్లిఫైర్ కోసం నిన్న వెళ్ళాము. అవుట్పుట్ అక్కడే విన్నాము, ఎక్సలెంట్గా ఉంది. అసలు హాల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది, థియేటర్ ఫీలింగ్ వస్తుంది. సబ్వూఫర్ నాది పాత ఉంచుకుంటాను అన్నా, మళ్ళీ నాకు ఎందుకు ఖర్చు ఎక్కువైంది కదా అంటే, వద్దు తమ్ముడు సోనీ ఎక్స్ప్లోడ్ వాడు, స్మూత్ పంచ్ బేస్ బాగుంటుందని చెప్పాడు. నేను కొంచెం ఎందుకులే అన్నాను, కొంచెం అలా డౌట్ పడ్డాను. తర్వాత తెలిసింది స్పీకర్లు మార్చి యాంప్లిఫైర్ కన్నా స్పీకర్లు ముందు వచ్చినాయి. నా పాత యాంప్లిఫైర్కి ఫొటోస్ చూసే ఉంటారు మీరు, ఆ పాత కొత్త స్పీకర్లు యాడ్ చేశాను. ఎక్సలెంట్గా ఉంది అసలు పాత యాంప్కి, ప్రోలాజిక్లో. అలాంటిది ఈ యాంప్ పెడితే ఎలా ఉండేది ఒకసారి ఊహించండి. నిన్నే వచ్చింది యాంప్. ఉదయం నుంచి పాటలు వింటున్నాను, 5.1 సాంగ్స్ అని మూవీస్ అని ఏం చూసాను, బాగుంది. డివైడింగ్ ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఒకసారి, మీకు కూడా వినిపిస్తాను. ఘర్షణ సాంగ్ పెట్టాను, కోక్ టిన్. దీంట్లో సరౌండింగ్ వస్తుంది, ఒకసారేనండి. సరౌండ్ స్పీకర్ విన్నారుగా ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంది అవుట్పుట్ మట్టుకి, సూపర్. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఇంత ఎక్స్పెక్టేషన్ చేయలేదు. కానీ భయ్యా మట్టుకి ఎక్సలెంట్గా ఇచ్చాడు, చాలా హ్యాపీ నేను. మీరు వేరే వాళ్ళని నమ్మి మోసపోకండి. అంటే అందరూ మంచిగా ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, అందరూ అలా ఉంటారని కాదు. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఇంకొక వీడియో పెడతాను, సెంటర్ దాన్ని డివైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం ఆల్ స్పీకర్స్ ఒకసారి వినిపిస్తాను, తర్వాత సెంటర్ తీసేసి సరౌండింగ్ వరకు వినిపిస్తాను. చూడండి, బాగా గమనించండి, అర్థమైంది మీకు. పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. అన్ని స్పీకర్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. అబ్బా, అయితే మమ్మల్ని వేటాడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు సెంటర్ ఆఫ్ చేసి వినిపిస్తాను చూడండి. రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. సెంటర్ తగ్గించాను, ఓన్లీ సరౌండ్ ఫ్రంట్ స్పీకర్లో.
వాయిస్ కొంచెం కూడా రావట్లేదు, చూసారా? అది డివైడింగ్. విన్నారుగా ఫ్రెండ్స్, అవుట్పుట్ అలా ఉంది. నాకైతే మనస్ఫూర్తిగా నచ్చింది, ఎక్సలెంట్. ఇక నా పాతి పక్కన పెట్టేశాను. ఇక వీటికే మెల్లిమెల్లిగా అమౌంట్ కట్టుకున్నాను. నేను కూడా ఒకసారి ఇవ్వలేదులే, కొంచెం కొంచెంగా కట్టుకున్నాను. ఈరోజు తెచ్చుకున్నా. ఇంకోటి ఏంటంటే, నేను ఎల్జీ టీవీ వాడుతున్నాను. ఆప్టికల్ మీద రన్ చేస్తున్నాను యాంప్ని. ఎక్సలెంట్ అవుట్పుట్, చాలా బాగుంది. మీ దగ్గర ఏమన్నా పాత స్పీకర్లు కానీ యాంప్ కానీ ఉంటే మనోడికి ఏమన్నాయో చెప్పండి ముందు. దాన్ని బట్టి అన్నయ్య సజెషన్ ఇస్తాడు. ఆ స్పీకర్లు ఉంచుకోండి, లేదంటే పనికిరావంటే వేరే మారుస్తాడు. మనీ మటుకు ఎక్కువ వేస్ట్ చేయనీడు. మనకి బడ్జెట్లో చేసి పెడతాడు నీట్గా. ఏమన్నా సలహాలు కూడా ఇస్తాడు. ఎందుకు అంత ఖర్చు, ఎందుకు అది వాడుకు ఇది వాడుకు, అంత చాలు, ఎక్కువ వద్దు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే కలర్ డిఎస్పి అంటున్నారు, కానీ ఇంతకన్నా రెండూ ఈక్వల్గానే ఉన్నాయి. నేను కూడా విన్నా, అక్కడ యాంప్ అది కూడా పెట్టమని చూపించాను, పెట్టాడు. రెండూ ఈక్వల్గానే ఉన్నాయి. అంత అమౌంట్ అవసరం లేదు మనకి. చక్కగా బడ్జెట్లో FT003 దీని మీద బాగుంటుంది. ఆప్టికల్లను HDMI కోయాక్స్లో వస్తుంది. ఎక్సలెంట్గా ఉంది సౌండ్ మట్టుకి. నేను అనుభవించి విన్నాను కాబట్టి, సాటిస్ఫై అయ్యాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే, మీరేం డౌట్లు పెట్టుకోవద్దు మనోడి గురించి. ఇస్తాడా లేదా, ఎక్కడో ఉంటాడు దూరంగా. నేను 3 times వెళ్ళాను ఫ్రెండ్స్ మనోడి దగ్గరికి, వెళ్ళొచ్చాను. కాకపోతే రిస్క్ కొంచెం. వెళ్ళి నేను సాటిస్ఫాక్షన్ అవ్వాలి కదా, అక్కడ అసలు ఎలా వస్తుంది ఏంటి, అవుట్పుట్ ఏంటి అని. మళ్ళీ వాళ్ళు వేరే స్పీకర్లు పెడతారేమో, మన స్పీకర్లకు రాదేమో, అదొక డౌట్ ఉంటుంది కదా ఎవరికైనా. అందుకే అక్కడ విని నచ్చి మళ్ళీ మన దగ్గర ఇంట్లో పెడితే అంతకన్నా ఇంక ఇరగదీసింది. మనోడి దగ్గర కూడా వేరే స్పీకర్లు, ఇంకా తక్కువ క్వాలిటీ స్పీకర్లు ఉన్నాయి అక్కడ, దాని మీద ఇరగదీసింది. చాలా బాగుంది అవుట్పుట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, నేను అంతకుముందు ఏ స్పీకర్లు వాడాను ఒకసారి చూపిస్తాను చూడండి. అందరూ ఇప్పుడు ఆ కంపెనీ నెంబర్ 1 తోపు తురుము అని చెప్తున్నారు కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. స్పీకర్ అది ఇదిగోండి ఫ్రెండ్స్, జిప్ ఒరిజినల్ కంపెనీ కనబడుతుందా? మీరు వాళ్ళ ల్యాంపుల పేరు చేసే వాళ్ళు మాటలేని మోసపోకండి. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి అనుభవంతో చెప్తున్నా. వరస్ట్ అనమాట. వరస్ట్ అంటే మామూలు వరస్ట్ కాదు. చూడండి ఒకసారి. అయ్యో స్పీకర్లో అబద్ధం చెప్పేది ఏమీ లేదు దీంట్లో. ఇక అన్ని మూలను పెట్టేసా, అంత దరిద్రంగా ఉన్నాయి. ఈ మనోడు ఇచ్చినాయి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. జిప్ కంపెనీ బాగుంటాయి, అవి బాగుంటాయి, ఇవి బాగుంటాయి అని చెప్తున్నారు. నేను వీడియోస్ చాలా చూశాను. ఇంకోటి ఏంటంటే, ఆ బోర్డు ఈ బోర్డులు ఏ చెప్తా ఉంటున్నారు. ఈ పేర్లు చెప్పకూడదు. చూసి జాగ్రత్తగా మనవాడిని ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఫోన్ చేయండి, వివరంగా మాట్లాడండి. మాకు పలానా బోర్డు కావాలి, పలానా యాంప్లిఫైయర్ కావాలి, పలానా స్పీకర్లు కావాలని చెప్పుకోండి. వివరంగా చెప్పుకొని మాట్లాడుకొని చేయించుకోండి. అది ఫ్రెండ్స్. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నా ఫీలింగ్, నా మనసులో మాట చెప్పాను. ఎవరికైనా బాధ కలిగితే ఐఎమ్ సారీ. ఎందుకంటే ఏవీ రిసీవర్ సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అది తీసుకున్న వారానికి రిపేర్ వచ్చింది. దానికోసం విజయవాడ మొత్తం తిరిగి ఎక్కడ అవ్వదంట, చెన్నై కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళాలంట. దయచేసి కొంటే కొత్తవి కొనుక్కోండి. సెకండ్ హ్యాండ్ ఏవీ రిసీవర్లు బట్టి తీసుకోమాకండి. ఎందుకంటే ఆ బాధ నేను పడి ఉన్నాను. దగ్గరికి ₹1,00,000 పైనే నేను లాస్ అయిపోయాను ఈ యాంప్లిఫైయర్ల వల్ల. అది ఫ్రెండ్స్ నా బాధ. అది అర్థం చేసుకుని ఎందుకు చెప్తున్నానో. జాగ్రత్తగా మనోడిని ఒకసారి కన్సల్ట్ అయ్యి మీకు మాట్లాడితే మీకే అర్థమైద్ది. నేను అబద్ధం చెప్పేదేం కాదు. అవుట్పుట్ విన్నారుగా ఫ్రెండ్స్. అది మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.